హలో అండి. ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? ఒక చిన్న వర్క్ మీద అయితే డ్యాడీతోనైతే బయటకైతే బయలుదేరాను. వర్క్ అని చెప్పాను కదా! ఇదిగో ఈ మ్యాచింగ్ సెంటర్‌కి అయితే వచ్చామండి. సోంపేటలో ఈ మ్యాచింగ్ సెంటర్ అయితే చాలా స్పెషల్ అనమాట. మన సోంపేట మెయిన్ రోడ్‌లోనే ఉంటది. ఇది పోస్ట్ ఆఫీస్ వీధికి దగ్గరలో ఉంటదనమాట. ఇక్కడ దొరకని మ్యాచింగ్ పీసెస్ అంటే మనకేమీ దొరకవు. మనకి కన్వీనియంట్‌గా కూడా వస్తాయి. మరి ఈ రోజుల్లో శారీస్ కన్నా జాకెట్సే కాస్ట్ ఎక్కువ కాబట్టి మనమైతే కాస్త అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఇది పైన కింద చేసి 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి పిల్లలకి మంచి మంచిగా లంగా జాకెట్స్ ఏవైనా కుట్టుకోవాలనుకున్నా మంచి మంచి పీసెస్, ఇలాంటి మ్యాచింగ్ సెట్స్, లేస్, ఫాల్స్, మంచి మంచి డిజైనింగ్ స్టోన్స్, చిప్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. నేనైతే వచ్చి ఇక్కడైతే ఒక 550 రూపీస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నానో అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఈ మ్యాచింగ్ సెంటర్‌కి వస్తే నాకైతే కామెంట్ చేయండి. దాని తర్వాత వరకు ఏంటంటే బ్రాహ్మణికైతే మా డ్యాడీ అయితే చెప్పులైతే తీసుకుందామని అయితే అనుకుంటున్నారు చాలా డేస్ నుంచి. కానీ నా చాయిస్ లేనిదే తీసుకోరు కదా! నన్నైతే పట్టుకొని వెళ్లారు. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడైనా చెప్పులు, బట్టలు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూనే ఉంటారు. దానికని చెప్పి నేనైతే చాయిస్ చేశాను. స్లిప్పర్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది తన కోసం. నాకు నచ్చిన మోడల్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మన కాంప్లెక్స్ దగ్గరే షాప్. తీసుకొని ఇంటికి వచ్చేసాక నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. జాకెట్ పీసెస్ అయితే ఇదిగో. తనకైతే ఆ లంగా అయితే తీసుకున్నాను కదా! దానిపైకైతే టాప్ కుడదామని అయితే పీస్ తీసుకున్నాను. నా కోసం ఒక జాకెట్ పీస్ కూడా తీసుకున్నాను. దాని తర్వాత ఇదిగో స్లిప్పర్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. దాని తర్వాత బిర్యానీ వండడానికైతే ఒక బాండీ అయితే తీసుకున్నారు డ్యాడీ నా కోసం. ఇది కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. బయటకు వెళ్తే మరి ఎలాగో ఇవి కొనుక్కొని వచ్చేస్తే అయిపోద్దా, ఒట్టి చేతులతో రాలేం కదా! ఇదైతే తీసుకున్నారు డ్యాడీ. బజ్జీలు, జిలేబీ ఇలాంటివి. ఉక్కు అయితే దంచేస్తుంది కదా! నా వీడియోని ఫాలో చేసుకోండి. బాయ్.